అంతర్జాతీయ మహిళా దినోత్సవ వారోత్సవాలు 2026లో భాగంగా ఆంధ్రప్రదేశ్ డీజీపీ శ్రీ హరీష్ కుమార్ గుప్తా ఉత్తర్వులతో నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ సునీల్ షోరన్ ఆదేశాల మేరకు జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలో అడిషనల్ ఎస్పీ అడ్మిన్ యుగంధర్ బాబు ఆధ్వర్యంలో ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా నంద్యాల పట్టణంలోని గురురాజా, నలంద, చైతన్య మొదలగు స్కూల్ విద్యార్థులను ఆహ్వానించి వారికి పోలీస్ వారు ప్రతిరోజు వారి విధులలో భాగంగా ఉపయోగించే ఆయుధాలను, వాటి పనితీరు గురించి విద్యార్థులకు సవివరంగా వివరించడం జరిగింది. ఈ సందర్భంగా అడిషనల్ ఎస్పీ అడ్మిన్ ఎన్ యుగంధర్ బాబు మాట్లాడుతూ 2026 అంతర్జాతీయ మహిళా దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా నంద్యాల జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలో ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా మహిళలు, చిన్నపిల్లలపై జరిగే అఘాయిత్యాలు, కొత్త చట్టాలు, ముఖ్యంగా ఫోక్సో చట్టాలపై అవగాహన కల్పించడంతో పాటు మాదక ద్రవ్యాల దుర్వినియోగం, వాటిని వినియోగించడం వలన కలిగే దుష్ప్రభావాలపై విద్యార్థులకు అవగాహన కల్పించడం జరిగింది. నంద్యాల జిల్లా వ్యాప్తంగా అన్ని స్కూళ్లను మరియు కళాశాలను శక్తి టీం బృందాలు సందర్శించి శక్తి యాప్పై అవగాహన కల్పించడంతో పాటు శక్తి యాప్ యొక్క ప్రాముఖ్యత, ప్రయోజనాల గురించి సమాజంలో మహిళలు, చిన్నపిల్లలపై జరిగే అఘాయిత్యాలపై అప్రమత్తంగా ఉండాలని, సైబర్ క్రైమ్ నేరాలు, బాల్య వివాహాలు, రోడ్డు ప్రమాదాలు, ఫోక్సో చట్టాలు, కొత్త చట్టాలపై మరియు మహిళల భద్రత, మహిళా సాధికారతపై విద్యార్థులకు అవగాహన కల్పించడం జరిగింది. సైబర్ క్రైమ్ నేరాలపై సంబంధిత అధికారులు వారి సిబ్బంది సహాయంతో విద్యార్థులకు ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న సైబర్ క్రైమ్ నేరాలు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించడంతో పాటు ఎవరైనా సైబర్ క్రైమ్ నేరగాల చేతుల్లో మోసపోతే వెంటనే 1930 నంబర్కి కాల్ చేసి తక్షణ సహాయం పొందవచ్చని తెలియజేయడం జరిగింది. ప్రైమరీ డ్యూటీస్ ఉంటాయి మాకు. మీ ఆస్తులు, మానము, ప్రాణానికి హాని కనిపించినప్పుడు ఎప్పుడైనా మీరు 5 ఈ వెపన్స్ చేయొచ్చు. అవసరం ఎప్పుడన్నా చీకటి ఉన్నప్పుడు పెద్ద మరి ఇవి చిచ్చుబుడ్డిలో వస్తాయి, చిచ్చుబుడ్డిలో వస్తాయి కదా, ఫ్లవర్స్ వస్తాయి కదా, అట్లా వెళ్తూ వస్తాయి. అది అది తెలుసు కదా, సినిమాలో చూస్తుంటారు కదా, డిపార్ట్మెంట్లో ఎఫెక్ట్ అవ్వకోకుండా స్టోన్ గార్డ్ అంటారు. మనకు రాళ్ళు కానీ ఏదైనా పుస్తున్నా కూడా అది బాడీ సంబంధించిన ప్రొటెక్టర్ ఉంటుంది, బాడీ ప్రొటెక్టర్ ఉంటుంది. మనకి ఏమైనా ఉన్నప్పుడు మనకు రాయి తగ్గిన డైరెక్ట్ తగిన హిట్ ఇచ్చినా కానీ మనకి ఎటువంటి ప్రాబ్లం లేదు. ఇది తలకు వాడుకుంటాం హెల్మెట్. అది డైరెక్ట్గా మేజర్ మనకి ఈ హెల్మెట్ ఇబ్బంది ఎక్కడ తగలకోకుండా హెల్మెట్ వాడుకుని మనం మాబు దగ్గరికి కూడా వెళ్ళిపోవచ్చు. మాబు మనం దగ్గరికి వెళ్ళాలంటే ఏం చేస్తారు, వాళ్ళు రాళ్ళతో అలాగే. దీంతో పాటు మనకు హెల్మెట్, లాఠీ ప్రొటెక్షన్ ఎనిమిదికి వచ్చాది. ఓకేనా. నంద్యాల జిల్లా ఉమెన్స్ కి అందరికి ఉమెన్స్ డే, వరల్డ్ ఉమెన్స్ డే సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. దానిలో భాగంగా డీజీ గారి ఉత్తర్వుల మేరకు ఈరోజు మనము డిపిఓలో ఓపెన్ హౌస్ కార్యక్రమం చేస్తున్నాం. దీంట్లో భాగంగా ఆల్ స్కూల్స్ నుంచి, కాలేజెస్ నుంచి స్టూడెంట్స్ని పిలిపించి మా దగ్గర ఉండే ఆయుధాలు ఏవైతే ఉన్నాయో, ఎందుకు ఉపయోగిస్తామో, అవి ఏ టైంలో ఉపయోగిస్తామనే దాని మీద వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. అదే రకంగా సైబర్ క్రైమ్ రిలేటెడ్ కానీ, ఈ తర్వాత పోక్సో కేసుల గురించి కానీ, వాళ్ళకు బ్యాడ్ టచ్, గుడ్ టచ్, ఇవన్నీ కూడా కార్యక్రమాలు ఈ వీక్లీ భాగంగా అందరికీ. అదే రకంగా సెల్ఫ్ ప్రొటెక్షన్ కార్యక్రమం కూడా చేయడం జరిగింది. అన్ని కాలేజెస్లో కూడా అందరు పిల్లలు ఉత్సాహంగా పాల్గొంటున్నారు దీంట్లో. ఈరోజు దాంట్లో భాగంగా ఈరోజు ఓపెన్ హౌస్ కార్యక్రమం చేస్తున్నామండి. థ్యాంక్ యూ వెరీ మచ్. రాబోయే 4 వారాల్లో గుడ్ ఫ్రైడే రాబోతుంది. యేసుక్రీస్తు యొక్క జీవితంలో చివరి 30 రోజులు ఎక్కడ గడిపాడు, ఏ పట్టణాలు, ఏ ప్రాంతాలు సంచరిస్తూ పరిచర్య చేశాడు, ఎవరితో ఎక్కువ సమయం గడిపాడు, ఏ అద్భుతాలు చేశాడు, ఎలా యెరూషలేములో ప్రవేశించాడు, ఎలా పాపిష్టి మనిషి కోసం అన్యాయపు తీర్పును పొందాడు, గాయపరచబడ్డాడు, సిలువ వేయబడ్డాడు,
మరణాన్ని గెలిచి తిరిగి లేచాడు. యేసుక్రీస్తు యొక్క జీవితంలో చిట్ట చివరి 30 రోజులను గూర్చి ఎన్నడూ ఎప్పుడు విననటువంటి సిలువ సందేశాలు, అదే సమయంలో కళ్ళకు కట్టినట్టుగా ఓ అద్భుతమైన చిత్రాన్ని ప్రతి వారం ప్రదర్శించబోతున్నాం. కాబట్టి మీరు రండి, మీతో పాటు మీ కుటుంబాన్ని, బంధుమిత్రులను తప్పక ఆహ్వానించండి. కల్వరి టెంపుల్లో ప్రతి ఆదివారం 4 ఆరాధనలు. మొదటి ఆరాధన ఉదయం 6 గంటలకు, రెండవ ఆరాధన ఉదయం 9 గంటలకు, మూడవ ఆరాధన మధ్యాహ్నం 12 గంటలకు, 4వ ఆరాధన సాయంత్రం 6 గంటలకు. హరుణ్ ఫంక్షన్ హాల్, బస్ స్టాండ్ పక్కన, నంద్యాలలో.